హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడి మరియు ఆర్ఆర్బి అన్ని ఉద్యోగాలకు మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండేటువంటి టాప్ 100 ఎంసీక్యూస్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో గాయస్, వీడియోని ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, బట్ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారండి. సో రిక్వెస్ట్ ఏంటి అంటే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ప్రతిరోజు క్రమం తప్పకుండా మోడల్ పేపర్స్, జీకే వీడియోస్ అప్డేట్ చేస్తున్నాను. అంతేకాకుండా మన వెబ్సైట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసేటువంటి సపోర్ట్ సింపుల్ అండి, చిన్న లైక్ చేయడం అంతే. ఓకేనా? మీకు కావాల్సినటువంటి టాపిక్స్ కూడా కామెంట్ చేయండి, దానిపైన మీకు క్లాస్ చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. అంతేకాకుండా మన యాప్లో ఎస్ఎస్సి, ఎంటీఎస్ మరియు ఆర్పిఎఫ్, ఆర్ఆర్బికి కోర్సెస్ లాంచ్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది, 499 మాత్రమే. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో 1 year కోర్స్ వ్యాలిడిటీని తీసుకోండి వెంటనే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. కృష్ణ కన్నయ్య ఏ రంగానికి చెందినవారు? కృష్ణ కన్నయ్య. ఆప్షన్ 1 అండి, చిత్రకళారంగానికి చెందిన వ్యక్తి. క్రింది వాటిలో సరైన జత ఏది? ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగారండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్, శాంతినికేతన్ విద్యా సంస్థ, ఎ ఫ్యాషన్ ఆఫ్ డ్యాన్స్ గ్రంథము, దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ. మరి వీటి యొక్క స్థాపకులు ఎవరు? 1 by 1 చూద్దాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకులు ఎవరండి? రవిశంకర్ గారు. ఓకేనా? రవిశంకర్ గారు. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 2. శాంతినికేతన్ సంస్థ స్థాపకులు ఎవరండి? ఇది ఒక విద్యా సంస్థ. రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ సి. నెక్స్ట్, ఏ ఫ్యాషన్ ఆఫ్ డ్యాన్స్ గ్రంథము రచయిత? ఆప్షన్ బి అండి, యామిని కృష్ణమూర్తి గారు. ఓకేనా? యామిని కృష్ణమూర్తి గారు. చివరిది, దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ స్థాపకులు ఎవరంటే ఆప్షన్ 1 మృణాలిని సారాభాయ్ గారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ టూరులో బయల్పడిన బుద్ధ విగ్రహములు ఏ పేరుతో వ్యవహరించారు? ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లోని ఏ టూర్లో పురావస్తు త్రవ్వకాలలో బయల్పడినటువంటి బుద్ధ విగ్రహములను ఏ పేరుతో వ్యవహరించారు? ఆప్షన్ 2 అండి, అమితబ్ అనేటువంటి పేరుతో వ్యవహరించడం జరిగింది. అమితబ్. నెక్స్ట్ 1. వైష్ణవ మతంలో పంచరాత్ర క్రతువులను ప్రతిపాదించిన వారు ఎవరు? వైష్ణవ మతంలో పంచరాత్ర క్రతువులు ఎవరండి? ఆప్షన్ 3 కౌటిల్యుడు. ఓకే, కౌటిల్యుడు ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. తెలుగువారి తొలి గణపతి శిల్పాన్ని ఎక్కడ పూజించారు? తెలుగువారి తొలి గణపతి శిల్పాన్ని ఆన్సర్ ఆప్షన్ 1 అండి, చేజర్ల అనేటువంటి ప్లేస్లో మొట్టమొదటి తెలుగువారి గణపతి, ఓకే, గణపతి శిల్పాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు నిర్వహించడం అయితే జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో గుజ్జర్ల ఆందోళన జరుగుతున్న రాష్ట్రం ఏది? భారతదేశంలో గుజ్జర్ల ఆందోళన ఎక్కడండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, రాజస్థాన్. ఓకేనా? రాజస్థాన్లో ఈ యొక్క గుజ్జర్ల యొక్క ఆందోళన జరగడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ 1. మొఘలుల కాలంలో గ్రంథాలయ రక్షణ అధికారిని ఏమంటారు? మొఘలుల కాలంలో గ్రంథాలయాలను రక్షించడానికి ఉండేటువంటి అధికారిని. ఆప్షన్ 3 అండి, దరోగా అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? దరోగా. నెక్స్ట్ 1. సిక్కుల ప్రార్థనాలయం నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? సిక్కుల యొక్క ప్రార్థనాలయం నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు. ఆప్షన్ 1 అండి, ఎవరు? గురు అర్జున్ సింగ్. సో ఇక్కడ మీకు అందరికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్, జీడీలో కూడా అడిగినటువంటి క్వశ్చన్ అండి. మరి భారతదేశ చరిత్రలో స్వతంత్రోద్యమంలో అత్యంత ఘోరమైనటువంటి ఘటన జలియన్ వాలాబాగ్ దురంతం అండి. ఓకేనా? 1919లో ఏ దేవాలయంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వారు దాడి చేశారు? ఆ దేవాలయం పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ మీకు తెలియకపోతే మరి జలియన్ వాలాబాగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే. నెక్స్ట్ 1. పదజాలము అర్థము. ఉలేమాలు, కోహినూరు, కల్సా, జకత్ వీటి యొక్క అర్థాలు ఏంటి? 1 by 1 చూద్దాము. ముందుగా
ఉలేమాలు అంటే ఇస్లాం అధికారులండి, ఉలేమాలు అంటారు. కోహినూర్ అంటే కాంతి పర్వతము. కల్సా అంటే పవిత్ర సైన్యము, సిక్కులలో ఉంటుంది ఇది. జకాత్ అంటే పవిత్ర దానము, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సంవత్సరం మరియు ప్రాధాన్యత: 1861, 1858, 1774, 1883. ఈ సంవత్సరాలలో బ్రిటిష్ వారు పాలిస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటి చూద్దాము. ముందుగా 1861 ఏం చేశారండి? హైకోర్టు చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1861. ఓకేనా. నెక్స్ట్ 1858 ఏంటండి? మొదటిది హైకోర్టు చట్టం ఏర్పాటు. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దండి. 1857 మరి 1857 సైనిక తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ రాణి ప్రకటన అంటారండి 1858ని. ఓకే, బ్రిటిష్ రాణి ప్రకటనలో ఏం చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి మరి పాలనా విధానం అంతా కూడా బ్రిటిష్ రాణి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఓకేనా. నెక్స్ట్ 1774 కలకత్తా సుప్రీంకోర్టు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సివిల్ సర్వీసెస్కు పరీక్ష 1853లో ఏర్పాటు చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఉత్తర సర్కారుల్లో అలజడులను అణచివేసిన వారు ఎవరు? ఉత్తర సర్కారులలో అలజడులను అణచివేసిన వారు. ఆప్షన్ 1 అండి, జార్జ్ రస్సెల్ అనేటువంటి బ్రిటిష్ అధికారి ఉత్తర సర్కారుల్లో అలజడులను అణచివేసిన వ్యక్తి. నెక్స్ట్ వన్, అసమర్థుని జీవనయాత్ర అనే మనోవైజ్ఞానిక నవలలో కథానాయకుడు ఎవరు? అసమర్థుని జీవయాత్ర అనేటువంటి మనోవైజ్ఞానిక నవల. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సీతారామారావు గారు. ఓకే, సీతారామారావు. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. లోహ్రీ పండుగ, ఓనం పండుగ, నాగోబా జాతర, కల్పతరు ఉత్సవం. ఇందులో లోహ్రీ పండుగ ఎక్కడ నిర్వహించుకుంటారని చెప్పేసి ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగారు. ఓకే, మరి ఏ రాష్ట్రాల్లో ఇవి ఫేమస్ అనేవి మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, యా. ముందుగా లోహ్రీ పండుగ ఎక్కడండి? పంజాబ్లో చాలా ఫేమస్ అండి ఇది లోహ్రీ. ఓనం పండుగ కేరళలో, నాగోబా జాతర తెలంగాణలో, కల్పతరు ఉత్సవము పశ్చిమ బెంగాల్లో అయితే నిర్వహిస్తారు. గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బాబయ్య దర్గా ఏ ప్రాంతంలో ఉంది? బాబయ్య దర్గా. ఆన్సర్ ఆప్షన్ 1 పెనుగొండ, అనంతపురం జిల్లాలో ఉంటుందండి, ఆంధ్రప్రదేశ్. ఓకే. నెక్స్ట్ వన్, రుద్ర శిఖరము, బ్రహ్మ శిఖరము, విష్ణు శిఖరము ఎక్కడ ఉన్నాయి? రుద్ర శిఖరము, బ్రహ్మ శిఖరము, విష్ణు శిఖరము ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కోటప్ప కొండ. ఎక్కడండి? కోటప్ప కొండ. నెక్స్ట్ వన్, ఎర్రకోట నిర్మాణాన్ని షాజహాన్ ఎప్పుడు పూర్తి చేశారు? ఎర్రకోట నిర్మాణాన్ని షాజహాన్ ఎప్పుడు పూర్తి చేశారు? ఆప్షన్ 4 1648లో. ఓకేనా, ఎర్రకోట నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరున్న ప్రాంతం ఏది? స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరున్న ప్రాంతం. ఆప్షన్ 2 అండి, షిల్లాంగ్. ఎక్కడండి? షిల్లాంగ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జత ఏది? ఆత్మీయ సభ రాజా రామ్మోహన్ రాయ్, సత్యశోధక సమాజము జ్యోతిబా పూలే, శుద్ధి ఉద్యమము స్వామి దయానంద సరస్వతి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అన్నీ సరైనవే. ఆత్మీయ సభను ఏర్పాటు చేసిన వారు రాజా రామ్మోహన్ రాయ్, సత్యశోధక్ సమాజము జ్యోతిబా పూలే, శుద్ధి ఉద్యమం నడిపిన వారు స్వామి దయానంద సరస్వతి. ఓకే. నెక్స్ట్ వన్, భారత్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తొలి ముస్లిం ఎవరు? జిజియా పన్ను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి వ్యక్తి. అంటే గడ్డం పైన పన్ను అండి. గడ్డంకి కటింగ్ కానీ గడ్డం కానీ చేయించుకున్నాం అనుకో, దానిపైన కూడా పన్ను విధించాల్సిన పరిస్థితి అయితే ఉండేది ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం హయాంలో. నెక్స్ట్ వన్, పీష్వా పద్ధతిని రద్దు చేసిన ఆంగ్ల అధికారి ఎవరు? పీష్వా పదవిని రద్దు చేసిన ఆంగ్ల అధికారి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లార్డ్ హేస్టింగ్స్. ఎవరండి? లార్డ్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్, స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టము చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఆప్షన్ 4 లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్. నెక్స్ట్ వన్, సివిల్ సర్వెంట్స్ను పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే పద్ధతిని భారత్లో ఏ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది? పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే పద్ధతి. ఆప్షన్ 3 1853 నుంచి ప్రారంభం కావడం జరిగింది. అంతకుముందు వాళ్ళకు నచ్చిన వారిని సివిల్ సర్వెంట్స్గా ఎంపిక చేసేవారండి. సింపుల్. ఓకే, బ్రిటిష్ వారు. గోహత్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? గోహత్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు. ఆప్షన్ 3 అండి, స్వామి దయానంద సరస్వతి. ఓకే, ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశారు వీరు. నెక్స్ట్ వన్, నీల్ దర్పణ్ అనే నాటకాన్ని రాసిన వారు ఎవరు? నీల్ దర్పణ్. ఆప్షన్ 3 అండి, దీనబంధు మిత్ర. ఎవరండి? దీనబంధు మిత్ర. నెక్స్ట్ వన్, భారతదేశ ద్రాక్ష పంట రాజధాని ఏది? భారతదేశ ద్రాక్ష పంట, ఓకేనా, గ్రేప్స్ కాప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నాసిక్ అండి, నాసిక్. ఓకేనా, క్యాపిటల్ ఆఫ్ ఆరెంజెస్ అని నాగపూర్ని పిలుస్తాము. ఓకే, నారింజ నగరం అని నాగపూర్ని పిలుస్తాము. ఓకే, గమనించాలి. ప్రజాభాష జీవనది సంస్కృతము బావినీరు. ప్రజాభాష జీవనది, సంస్కృతం బావినీరు అన్నది ఎవరు? అంటే ప్రజాభాష అనేది అంటే ప్రజలు మాట్లాడుకునేటువంటి వ్యవహారిక శైలి భాష అనేది జీవనది, ఎప్పుడూ అలానే ఉంటుంది. సంస్కృతం అనేది బావి, నీరు తోరితే అదే అయిపోతుంది అన్నట్లుగానే మరి ఇది చెప్పిన వ్యక్తి ఎవరంటే కబీర్ అండి. వారు చెప్పినట్లుగానే ప్రజెంట్ సంస్కృతం మనం మాట్లాడుతున్నామా? లేదు, ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు మాట్లాడడం లేదు. సో దాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి ఒక కొటేషన్. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి అని అన్నది ఎవరు? లేవండి, మేల్కొనండి, మరి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి అన్నది. ఆప్షన్ 1 అండి, స్వామి వివేకానంద. ఎవరండి? స్వామి వివేకానంద. నెక్స్ట్ వన్, అష్టాదశ శక్తిపీఠాల్లో భారత్లో లేని శక్తిపీఠం ఏది? అష్టాదశ శక్తిపీఠాలలో భారతదేశంలో లేని శక్తిపీఠము. ఆప్షన్ 2 శ్రీ శాంకారి దేవి శక్తిపీఠము మన దేశంలో ఉండదు, ఇది పాకిస్తాన్లో ఉంటుందండి. ఓకేనా, శాంకారి దేవి శక్తిపీఠం. నెక్స్ట్ వన్, విజయనగర రాజ్యంలో పాన్ సుపారీ బజార్ ఏ మతస్థులకు ఉద్దేశించింది? విజయనగర రాజ్యంలో పాన్ సుపారీ బజార్ ఏ మతస్థులకు సంబంధించిందండి? జైనులకు సంబంధించినటువంటి ప్లేస్ అండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, ధ్వన్యానుకరణ సామ్రాట్ అనే బిరుదు ఎవరిది? ధ్వన్యానుకరణ అంటే మిమిక్రీ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నేరెళ్ళ వేణుమాధవ్ గారు. నేరెళ్ళ వేణుమాధవ్ గారు తెలంగాణకు చెందిన వ్యక్తి. క్రింది వాటిని జతపరచండి. క్రీస్తు పూర్వం 261, క్రీస్తు పూర్వం 326, క్రీస్తు పూర్వము 516, క్రీస్తు పూర్వం 268. చాలా ముఖ్యమైనటువంటి డేట్స్ అండి ఇవి. సో ఈ ఆయా తేదీలలో ఏం జరిగింది అసలు ఆయా సంవత్సరాలలో? క్రీస్తు పూర్వం 261 ఏం జరిగిందండి? అశోకుడికి మరియు కళింగ కరవేలుడికి మధ్య కళింగ యుద్ధము జరిగింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 226 జీలం నది యుద్ధం జరిగిందండి, హైడాస్పస్ యుద్ధం అని కూడా అంటారు దీన్ని. క్రీస్తు పూర్వం 516 డేరియస్ I భారతదేశ ఆక్రమణ జరిగింది. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం 268 అశోకుని పట్టాభిషేకము జరిగింది, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, మహాయాన బౌద్ధానికి బైబిల్ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు? మహాయాన బౌద్ధానికి బైబిల్ అని. సో గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత బౌద్ధ మతంలో వివిధ శాఖలుగా ఏర్పడ్డాయండి. ఓకే, మహాయానము, హీనయానము, వజ్రయానం లాంటివి శాఖలు ఏర్పడ్డాయి. ఇందులో మహాయానం అనేటువంటి శాఖకి బైబిల్ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 లలిత విస్తార అనేటువంటిది మరి బైబిల్గా అంటే పవిత్ర గ్రంథంగా అయితే పిలుస్తారు. బౌద్ధ మతానికి పవిత్ర గ్రంథాలు ఏంటి అంటే త్రిపీఠకాలు. ఓకే, సుత్తి, వినయ, అభిధమ్మ పీఠిక, 3 పీఠికాలు అయితే ఉంటాయి. నెక్స్ట్, వైష్ణవులకు జైనులకు మధ్య మత హింసలు చోటు చేసుకున్న విజయనగర కాలం నాటి ప్రాంతం ఏది? అంతకుముందు మన హిందువులే కొట్టుకునేవారండి. ఓకేనా, వైష్ణవులు అంటే విష్ణువును పూజించేవారు వైష్ణవులు,
అండ్ జైనులు. ఓకే, వైష్ణవులు జైనులకు మధ్య కూడా హింస జరిగేదండి, జైన మతస్థులకు మధ్య. మరి ఏ ప్లేస్లో అంటే ఆప్షన్ 2 అండి, శ్రీరంగములో. అంతెందుకండి, మనము దశావతారం సినిమా చూసాం కదా, అందులో వైష్ణవులకు శైవులకు మధ్య గొడవలు జరిగేది. సేమ్ అది జరిగిందండి, సేమ్ అది జరిగినటువంటి స్టోరీనే మనకు చెప్పడం అయితే జరిగింది. ఓకే, శైవులకు వైష్ణవులకు ఆ కాలంలో పడేది కాదు. ఇప్పుడంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వచ్చారు కాబట్టి హిందువులు ఒకటిగా ఉండడం అయితే జరిగింది. కానీ అంతకుముందు అలా కాదు, ఒకటే మతం ఉండేది కాబట్టి, ఒకటే మతం ఉండేది హిందూ మతము, దాంట్లో మళ్ళీ శాఖలు ఉండేవి. సో హిందూ మతంలో ఉండేవారే బౌద్ధ మతంగా, తర్వాత జైన మతంగా ఏర్పడ్డారు. హిందూ మతంలోనే మళ్ళీ ఇవన్నీ శాఖలు అన్నట్టు. ఓకే, లైక్ వైష్ణవులు, శైవులు, ఇది కూడా ఒక శాఖ. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, ప్రముఖ సంతూర్ వాయిద్య నిపుణుడు పండిత్ శివశంకర్ శర్మ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 1, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆల్ ఇండియా రేడియో సంస్థ నినాదం ఏది? ఆల్ ఇండియా రేడియో అండి. ఆన్సర్ ఆప్షన్ 4, బహుజన హితాయ బహుజన సుఖాయ. ఓకేనా, బహుజన హితాయ బహుజన సుఖాయ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. రామ్ నారాయణ్, బ్రిజ్ నారాయణన్, సురేష్ తల్వార్కర్, విశ్వమోహన్ భట్. ఈ నలుగురు ఏ సంగీత వాయిద్యంలో ప్రసిద్ధి చెందినవారు? చూద్దామండి. ముందుగా రామ్ నారాయణ గారు సారంగి అనేటువంటి వాయిద్యం వాయించడంలో ప్రసిద్ధి అండి. ఆప్షన్ 2, బ్రిజ్ నారాయణ సరోద్ వాయించడంలో ప్రసిద్ధి. సురేష్ తల్వార్కర్ ఆప్షన్ బి తబలా వాయించడంలో ప్రసిద్ధి. విశ్వమోహన్ భట్ ఆప్షన్ ఏ గిటార్ వాయించడంలో చాలా చాలా ఫేమస్. ఓకే, నెక్స్ట్ వన్, 1893లో గణపతి ఉత్సవాలను ప్రారంభించిన వారు ఎవరు? 1850కు ముందు 1893కు ముందు గణేష్ ఉత్సవాలు లేవండి. ఇప్పుడు మనం నవరాత్రులు జరుపుకుంటున్నాం కదా, ఆ ఉత్సవాలు లేకుండే. ఓకేనా, మరి 1893లో గణపతి ఉత్సవాలను ప్రారంభించిన వారు ఎవరండి అంటే ఆప్షన్ 3, బాలగంగాధర్ తిలక్ గారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రెండవ పులకేశి ఆస్థానానికి రాయబారిని పంపిన పర్షియా రాజు ఎవరు? రెండవ పులకేశి ఆస్థానానికి రాయబారిని పంపిన పర్షియా రాజు. ఆప్షన్ 1 అండి, రెండో ఖుస్రూ. నెక్స్ట్ వన్, కుష్టు వ్యాధిగ్రస్తుల కోసము ఆనంద్ వన్ అనే ఆశ్రమాన్ని స్థాపించినది ఎవరు? కుష్టి వ్యాధిగ్రస్తుల కోసము ఆనంద్ వన్ అనేటువంటి ఆశ్రమాన్ని స్థాపించిన వారు. ఆప్షన్ 1, బాబా ఆమ్టే. ఎవరండి? బాబా ఆమ్టే. నెక్స్ట్ వన్, అవంతి నగరం అని పేరున్న ప్రాంతం ఏది? ఏంటండి? అవంతి నగరం అని పేరున్నటువంటి ప్రాంతం. ఆప్షన్ 4, ఉజ్జాయిని. ఉజ్జాయిని అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, మినీ ముంబై అని ఏ ప్రాంతాన్ని అంటారు? మినీ ముంబై. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇండోర్ అండి. ఇండోర్ ఎక్కడ ఉంటుందండి? మధ్యప్రదేశ్లోని చాలా ఫేమస్ ప్లేస్ అండి ఇది. ఓకేనా, ఫైనాన్షియల్ క్యాపిటల్ మధ్యప్రదేశ్కి. సో దీన్ని మినీ ముంబై అంటారు. ఓకే, నవరత్నాలు ఎవరి ఆస్థానంలో కీర్తిగాంచాయి? నవరత్నాలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎవరు? రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు ఉండారండి. కాళిదాసు కూడా మరి నవరత్నాలలో ఒక రత్నమే అండి, చాలా ఫేమస్ పర్సన్ కదా. నెక్స్ట్ వన్, నల్లమందు వ్యాపారాన్ని క్రమబద్ధం చేసిన ఆంగ్లేయుడు ఎవరు? నల్లమందు వ్యాపారము. ఆప్షన్ 1, విలియం బెంటిక్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత. 1784 సామాన్య సేవా నియుక్త చట్టము, 1878 ప్రాంతీయ భాషా పత్రికల చట్టము, 1856 వితంతు వివాహ చట్టము, 1881 మొదటి ఫ్యాక్టరీ చట్టము. ఇందులో సరికానిది ఆప్షన్ 1, 1784 సామాన్య సేవా నియుక్త చట్టం అనేది తప్పు. మరి 1878 ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని తీసుకొచ్చారు, అంటే ప్రాంతీయ భాషలలో కూడా వార్తాపత్రికలు ముద్రించుకోవచ్చు అని. నెక్స్ట్, వితంతు వివాహాల కోసం 1856లో చట్టము, 1881లో మొదటి ఫ్యాక్టరీ చట్టాన్ని బ్రిటిష్ వారు తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రార్థనా సమాజము 1867లో ఎక్కడ స్థాపించారు? ప్రార్థనా సమాజము. ఆప్షన్ 2 అండి, బొంబాయిలో అండి. ఓకే, బొంబాయి. జ్యోతిబా పూలే రాసిన గ్రంథం ఏది? జ్యోతిబా పూలే రాసిన గ్రంథం. ఆప్షన్ 4,
గులాంగిరి. ఏంటండి? గులాంగిరి. జ్యోతిబా పూలే గారు రాసినటువంటిది ఏంటండి? గులాంగిరి. నెక్స్ట్ వన్. ప్రతి యుద్ధ భూమిలో 108 శివాలయాలను నిర్మించిన వారు ఎవరు? ప్రతి యుద్ధ భూమిలో 108 శివాలయాలను నిర్మించినటువంటి రాజు. ఆప్షన్ 1 రెండవ విజయాదిత్యుడండి. అంటే ఆ యుద్ధ భూమిలో మళ్ళీ ఎలాంటి యుద్ధం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో. దేవాలయం ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా యుద్ధానికి వెళ్తారు అక్కడికి? వెళ్ళరు కాబట్టి. ఓకే. నెక్స్ట్ వన్. క్రీస్తు శకము 17వ శతాబ్దం కాలం నాటికి ఆంధ్రదేశంలో శూద్రులు ఆరాధించిన దేవుడు ఎవరు? అప్పుడు వర్ణ వ్యవస్థ ఉండేది కదా అండి. ఇప్పుడంటే ఆ వర్ణ వ్యవస్థే మళ్ళీ కుల వ్యవస్థగా మారిపోయింది. అది సెకండరీ. బట్ వర్ణ వ్యవస్థ కాలంలో శూద్రులు, ఓకేనా, ఎస్సీ ఎస్టీ బీసీలు అని అర్థం. ఎస్సీ ఎస్టీల బీసీలని శూద్రులు అంటారు. మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఆరాధించినటువంటి దేవుడు ఎవరు? ఆప్షన్ 3 అండి, కామటేశ్వరుడు అంటారండి. కామటేశ్వరుడు ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరైన జత. సాని దేవదాసి, తేలికలు నూనె తీసేవారు, ధన్నికులు ధాన్య వ్యాపారులు. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. ఓకే. నెక్స్ట్ వన్. మితాక్షరి అనే గ్రంథాన్ని విఘ్నేశ్వరీయము అనే పేరుతో తెలుగులోనికి అనువాదం చేసిన వారు ఎవరు? మితాక్షరి అనే గ్రంథాన్ని విజ్ఞానేశ్వరీయం అనే పేరుతో తెలుగులోనికి అనువాదం చేసిన వారు. ఆప్షన్ 2 కేతన. ఎవరండి? కేతన. నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశంలో అర్ధనారీశ్వర శిల్పాన్ని మొదటిసారి ఎక్కడ కనుగొన్నారు? దక్షిణ భారతదేశంలో అర్ధనారీశ్వర శిల్పాన్ని మొదటిసారి ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ 3 అండి, మొఘల్ రాజపురము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కడ? మొఘల్ రాజపురము. నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశ పాటలీపుత్రము అని ఏ ప్రాంతాన్ని అంటారు? దక్షిణ భారతదేశ పాటలీపుత్రము. ఆప్షన్ 1 అరప్పవలయార్ అనేటువంటి ప్లేస్ని దక్షిణ భారతదేశ పాటలీపుత్రంగా పేర్కొంటారు. నెక్స్ట్ వన్. జైనులు విద్యాదేవిని ఏ పేరుతో పిలుస్తారు? జైనులు విద్యాదేవిని. ఆప్షన్ 2 అండి, శృతాదేవి అనే పేరుతో పిలుస్తారు. శృతాదేవి జైనులలో వన్ ఆఫ్ ది గాడెస్, ఓకే, దేవత. శ్రీశైలంలో జైనులను హింసిస్తున్న ఏ వ్యక్తిని శ్రీకృష్ణదేవరాయలు శిక్షించారు? శ్రీశైలంలో జైనులను, అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో విజయనగర సామ్రాజ్య కాలంలో, విజయనగర రాజుల కాలంలో హిందువులకి జైనులకు మధ్య పడేది కాదండి, తరచు గొడవలు జరిగేవి. అయితే సేమ్ శ్రీశైలంలో జైనులను హింసిస్తున్నటువంటి సన్నివేశము గమనించిన శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని శిక్షించారు? ఆప్షన్ 2 అండి, శాంతాలింగప్ప అనేటువంటి ఈ వ్యక్తిని. నెక్స్ట్ వన్. క్రీస్తు శకము 672లో అరసవిల్లిలో సూర్యాలయం లేదా సూర్య దేవాలయం నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్ 1 దేవేంద్ర వర్మ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, దేవేంద్ర వర్మ. నెక్స్ట్ వన్. క్షేత్రయ్యను సత్కరించిన తంజావూరు నాయకరాజు ఎవరు? క్షేత్రయ్యను సత్కరించిన తంజావూరు నాయకరాజు. ఆప్షన్ 4 అండి, విజయ రాఘవుడు. ఎవరండి? విజయ రాఘవుడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలుగు ప్రాంతంలో చైనా వారి వ్యాపార ఓడలను ఏమనేవారు? తెలుగు ప్రాంతంలో చైనా వారి వ్యాపార ఓడలను. ఆప్షన్ 1 జోగుంలు అనేవారు. ఓకే, జోగుంలు. ఇంపార్టెంట్. స్వతంత్ర భారతదేశంలో జాతీయ పతాకాన్ని ప్రప్రథమంగా ఏ నిర్మాణంపై ఎగరవేశారు? స్వతంత్ర భారతదేశంలో జాతీయ పతాకాన్ని ప్రప్రథమంగా ఏ నిర్మాణం పైన? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 3 ఎర్రకోట పైన ఎగరవేయడం అయితే చూడవచ్చు. మన తెలుగు వ్యక్తే దీన్ని రూపొందించారండి, పింగళి వెంకయ్య గారు. త్రివర్ణ పతాకము. నెక్స్ట్ వన్. తెలుగు గంగా నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరము నీటి సమస్య తీరుస్తున్నారు? తెలుగు గంగా నీటి ప్రాజెక్టు ద్వారా. ఆప్షన్ 4 చెన్నై నగరం యొక్క నీటి సమస్య తీరుస్తున్నారు. క్రింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఏది? అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఏదండి? ఆప్షన్ 2 గండక్ అండి. భారతదేశము మరియు నేపాల్ మధ్య ఉమ్మడి ప్రాజెక్టుగా ఇది ఉంది, గండక్. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశంలో 2007 మార్చి నాటికి ఎన్ని మిలియన్ హెక్టార్ల భూ విస్తీర్ణానికి నీటిపారుదల సౌకర్యం కల్పించారు? ఆప్షన్ 3 102.77 మిలియన్ హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యము కల్పించారు. నెక్స్ట్ వన్. భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
నీటిపారుదల. ఆప్షన్ 2 అండి 3 రకాలండి. ఓకేనా, 3 రకాలుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్ వన్, రుద్రమాల కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? రుద్రమాల కాలువ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఎక్కడుందండి? గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఒక రుద్రమాల కాలువ. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ ప్రాంతంలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరుగా ఉన్నాయి? భారతదేశంలో ఏ ప్రాంతంలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, దక్కన్ పీఠభూమి అండి. ఓకేనా, చెరువులే ఇక్కడ ప్రధాన నీటి వనరులు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రంలో అత్యధిక నీటిపారుదల ఉంటుందండి? ఆప్షన్ 2 అండి, పంజాబ్ అండి. ఓకేనా, పంచనదుల ప్రాంతం, పంచనదుల రాష్ట్రం అని దేన్ని పిలుస్తామండి మన దేశంలో? పంజాబే అండి. 5 నదులు ప్రవహిస్తాయి ఇక్కడ. పంచనదుల స్టేట్ ఆఫ్ 5 రివర్స్ అంటారు దీన్ని. కాబట్టి ఎప్పుడు నీటిపారుదలకు డోకే ఉండదండి, పంటలు కూడా బాగా పండుతాయి ఇక్కడ. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది? క్రింది వాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం. ఆప్షన్ 3 తమిళనాడు. ఓకే, తమిళనాడు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అన్నింటికంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు? వేటి ద్వారా అండి? ఆప్షన్ 1 బావుల ద్వారా. మెజారిటీ ఆఫ్ ఇరిగేషన్ దేని ద్వారా అండి? బావుల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వన్, భవానీ రిజర్వాయర్ కాలువ వల్ల ఏ రాష్ట్రం ప్రయోజనం పొందుతుంది? భవానీ రిజర్వాయర్ కాలువ ద్వారా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తమిళనాడు రాష్ట్రము. తెహ్రీ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి డ్యాము తెహ్రీ డ్యామ్ అండి. ఓకేనా, అత్యంత పెద్దది డ్యామ్ అయితే బాక్రానంగల్ అండి. అత్యంత పెద్దది బాక్రానంగల్, అత్యంత పొడవైనది హీరాకుడ్, అత్యంత ఎత్తులో ఉన్నది తెహ్రీ డ్యామ్. ఏ నదిపైన నిర్మించారండి? సో ఆన్సర్ ఆప్షన్ 2 భాగీరథి నదిపైన నిర్మించడం జరిగిందండి, భాగీరథి. నెక్స్ట్ వన్, బెంగాల్ ప్రాంతంలో దామోదర్ లోయ కార్పొరేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? దామోదర్ లోయ కార్పొరేషన్. ఆప్షన్ 4 1948. భారతదేశంలోని నీటిపారుదల ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆఫ్ కోర్స్ ఎన్నండి? 3 రకాలు. చిన్న నీటిపారుదల, మధ్య తరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఉంటాయి. 3 రకాలు. ఓకే. నెక్స్ట్, మధ్య తరహా నీటిపారుదల పథకం అంటే ఏమిటి? మధ్య తరహా. ఆప్షన్ 2 అండి, 2000 నుంచి 10,000 హెక్టార్ల ఆయకట్టు ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారండి? మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తారు. అంటే 2000 నుంచి 10,000 హెక్టార్ల ఆయకట్టు ప్రాంతానికి నీరందించినట్లయితే ఆ ప్రాజెక్టును మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ వన్, ఆయకట్టు అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 3 1974-75 మధ్యకాలంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, బాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధిస్తున్నారు? బాక్రానంగల్ ద్వారా. ఆప్షన్ 4 అండి, 1204 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతుందండి. బాక్రానంగల్ భారతదేశంలోని అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అండి ఇది. బహుళార్థ సాధకం అంటే ఏంటి? అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారు దాన్ని. సో వ్యవసాయ నీటికి ఉపయోగిస్తారు, త్రాగునీటికి ఉపయోగిస్తారు, విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగించడము జరుగుతుంది బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఇందిరాగాంధీ కెనాల్ భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి కాలువ అండి ఇది. ఓకే. మరి ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలకు దీన్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వన్, బాగ్లిహార్ ప్రాజెక్టు విషయంలో ఏ 2 దేశాల మధ్య వివాదం ఉంది? బాగ్లిహార్ ప్రాజెక్టు విషయంలో. ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య మరి వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో 4801 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందినది ఏది? అంటే దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు పొడవు ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఆప్షన్ 2 అండి, హీరాకుడ్ ప్రాజెక్ట్ అండి. ఒడిశాలోని మహానది పైన ఉంటుందండి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
నెక్స్ట్ వన్ చూద్దాం. నాగార్జున సాగర్ ఆనకట్టను ఏ నదిపైన నిర్మించారు? నాగార్జున సాగర్ ఎక్కడండి? కృష్ణా నదిపైన. ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుని ఏ నదిపైన నిర్మించారు? సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నర్మదా. ఓకే, నర్మదా. నెక్స్ట్ వన్. ఆల్మట్టి ప్రాజెక్టుని ఏ నదిపైన నిర్మించారు? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆల్మట్టి ప్రాజెక్టుని ఏ నదిపైన నిర్మించారు? ఆల్మట్టి ప్రాజెక్ట్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 2 కృష్ణా నదిపైన. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పూర్తిగా భారతీయ సాంకేతికత పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ ఏది? పూర్తిగా భారతీయ సాంకేతికత పరిజ్ఞానంతో అండి. ఆన్సర్ ఆప్షన్ 1 నాగార్జున సాగర్. ప్రపంచంలోనే మరి అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా ఇదైతే ప్రసిద్ధి అండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. హీరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలో ఏ నదిపైన నిర్మించారు? ఏ నది అండి? మహానది. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందని జిల్లా ఏది? క్రింది వాటిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందని జిల్లా. ఆప్షన్ 3 శ్రీకాకుళం లబ్ధి పొందదండి. నల్గొండ, ఖమ్మము, గుంటూరులో లబ్ధి పొందుతాయి, బట్ శ్రీకాకుళం కాదు. నెక్స్ట్ వన్. రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ పథకంలో ఒక భాగము? రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ పథకంలో భాగము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, చంబల్. ఓకే, చంబల్. నెక్స్ట్ వన్. నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఏది? నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన ప్రాజెక్ట్. ఆప్షన్ 4 కోసి. గుజరాత్లో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 అండి, మేధా పాట్కర్. ఇంపార్టెంట్ పర్సన్ అండి, మేధా పాట్కర్. నెక్స్ట్ వన్. ముల్ల పెరియార్ డ్యామ్ సమస్య ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది? ముల్ల పెరియార్ డ్యామ్ సమస్య ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది? ఆప్షన్ 2 తమిళనాడు మరియు కేరళ. నెక్స్ట్. ప్యాంగ్ డ్యామ్ను ఏ నదిపైన నిర్మించారు? ప్యాంగ్ డ్యామ్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బియాస్ నదిపైన. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ 4 మార్చి 22. జాతీయ జల విజ్ఞాన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రూర్కీ. ఎక్కడ ఉందండి? రూర్కీ. నెక్స్ట్ వన్. కేంద్ర జల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? కేంద్ర జల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 1 1945లో. ఓకే, 1945లో. నెక్స్ట్ వన్. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నిర్మించారు? కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నిర్మించారు? ఆప్షన్ 3 అండి, గుంటూరు. గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు? ఆప్షన్ 4 నిజామాబాద్. క్రింది వాటిలో ఏ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు? ఆప్షన్ 2 అండి, రామ్ గంగా. క్రింది వాటిలో ఏ ప్రాజెక్టును శ్రీపాద సాగర్ అని పిలుస్తారు? శ్రీపాద సాగర్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్. సట్లైజ్, యమున నదులను కలిపే కాలువ క్రింది వాటిలో ఏది? సట్లైజ్ మరియు యమున నదులను కలిపే కాలువ. ఆప్షన్ 1 పంజాబ్. నెక్స్ట్ వన్. నదుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 పోటమాలజీ అంటారు, పోటమాలజీ. ఫరక్కా ప్రాజెక్ట్ ఏ నదిపైన ఉంది? ఫరక్కా ప్రాజెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, హూగ్లీ నదిపైన. క్రింది వాటిలో సరికాని జత. రిహాండ్ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్, కుందా ప్రాజెక్ట్ కర్ణాటక, తవా ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, వరయు ప్రాజెక్ట్ రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కుందా ప్రాజెక్ట్ కర్ణాటక అనేది తప్పు. నెక్స్ట్. మాచ్కండ్ ప్రాజెక్ట్ ఏ ఏ రాష్ట్రాల మధ్య ఉంది? మాచ్కండ్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉంది మాచ్కండ్. నెక్స్ట్. పాలార్ ప్రాజెక్ట్ ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? పాలార్ ప్రాజెక్ట్. ఆప్షన్ 2 అండి, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మరి ఈ ప్రాజెక్ట్ అనేది వివాదాస్పదంగా ఉంది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి టాప్ 100 బిడ్ బ్యాంక్ అనేది. ఈ సిరీస్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ పైన టాప్ 100 బిట్స్ అయితే మీకు అందజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై. పీడిఎఫ్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డోంట్ ఫర్గెట్ టు
డౌన్లోడ్.